సన్యాసము పరిత్యజించుట. జామై ఇస్లామియా యూనివర్సిటీ ఢిల్లీలో తన గురువుగారైన జ్ఞానానందుల వారు ఆంగ్ల లెక్చరర్గా పనిచేస్తున్నారని చెప్పుకొన్నాము కదా. ఆ గురువుగారు మన స్వామివారిని తన వలె పాశ్చాత్య వేషము దాల్చి తాను వ్రాసిన ఆంగ్ల పుస్తకములను ప్రచారము చేయుము, అంతేకాదు ఒక చక్కని పడుచుదాన్ని చూపించదను, ఆమెను పెళ్లి చేసుకుని సుఖించుము, ఉద్యోగము ఇప్పించెదను చేయమని స్వామిని బలవంత పెట్టుచుండెను. ఇదంతా అతడు తనకు రావలసిన కీర్తి తన శిష్యునకు వచ్చుచున్నదని లోలోన క్రొల్లి అనెను. ఆ గురువుగారు ఒకసారి వారి కళాశాల వార్షికోత్సవములో మాట్లాడవలసిన ఉపన్యాసము వ్రాసి దానిని వారు మన స్వామీజీకి చూపించిరి. స్వామీజీ అందులో గల వ్యాకరణ లోపములను చూపిరి, దానిని సరిదిద్ది ఇచ్చిరి. తననే తప్పులు పట్టునంతటి వాడవు అయితివిగా అని అతనికి స్వామిపై కోపము గలిగెను. అదియును గాక తన వద్దకు చదువుకొనుటకు వచ్చు విద్యార్థులందరూ మన స్వామి వద్దకు వెళ్ళుచున్నారు కదా. అలా వెళ్ళిన వారు మన స్వామీజీ యొక్క ఆంగ్ల భాషా ప్రావీణ్యమును ఆ గురువుగారి ముందు పొగిడివారు. ఇది కూడా ఆ గురువుగారికి ఈర్షగా నుండెడిది. మరియు స్వామి యొద్దకు పాలు ఉచితముగా వచ్చుట తెలుసుకొని గురువుగారు ఈర్షతో మండిపోయేడివాడు. ఇవన్నీ మనసులో పెట్టుకొని అతడు మన స్వామీజీపై కక్ష సాధించుటకు పూనుకొన్నాడు. అందుకని ఆ గురువుగారు స్వామీజీని అలా కోరినాడు. అంతేకాకుండా ఆ గురువుగారు స్వామితో ఇలా అన్నారు: నేను నీకు గురువును, నీకంటే నాకు ఎక్కువ తెలియను. నీకు శివ సాక్షాత్కారమైనదని గర్వపడుతున్నావేమో. నీవు కొంతకాలము సంసారము వెలగబెట్టిన అయోగ్యుడవు. సన్యాస దీక్ష పొందితేనని మిడిసిపడుచున్నావు అంటూ స్వామీజీని తూలనాడెను. అందుకు స్వామీజీ ఇలా జవాబు చెప్పాడు: నేను సనాతన వైదిక ధర్మమునే నమ్ముకొని ఉన్నాను. దానిని వదిలి ఉండజాలను. ఈ పశు ప్రవృత్తులు నాకు గిట్టవు. అపౌరు విషయములైన వేదములను వదిలి ఒక వ్యక్తి వ్రాసిన గ్రంథమును ప్రచారము చేయజాలను. స్త్రీ వ్యామోహము నాకు లేదు. గురువుగారు, మీరు ఉద్యోగము వచ్చుటచే చెడితిరి. నీకు కృష్ణ సందర్శన భాగ్యము కలిగినది. అయినను నీవు సంస్కరించబడలేదు. నీవు పాశ్చాత్య కామినుల కాళ్ళు పట్టుకొనుటచే అప్రాచ్యుడవైతివి. ఆంగ్లమున ఉపన్యసించగలనని విర్రవీగుచున్నావు. అందులో కూడా అపస్వరాలే అని స్వామీజీ తన గురువుగారికి గట్టిగా బుద్ధి చెప్పిరి. అంతటా ఆ గురువుగారు స్వామీజీని, అయితే నేను నీకు ఇచ్చిన సన్యాసము నాకు ఇచ్చివెళ్ళు. అంతటా స్వామీజీ నిగ్రహంతో శాంతించి తనకు 3 రోజులు గడువు ఇమ్మని గురువుగారిని కోరిరి. 3 రోజులు ఆలోచించుకొమ్మని మన స్వామీజీ కోరినను ఆ గురువుగారు, లేదు, ఇప్పుడే నా సన్యాసము నాకు ఇచ్చివెళ్ళు అని అనిరి. అంతటా స్వామీజీ, ఇదిగో నిగ్రహము త్యాగశీలత లేని నీవిచ్చిన సన్యాసము, ఉంటే ఎంత పోతే ఎంత, నీది నీవు తీసుకో అని వెంటనే స్వామివారు తన దండ కమండలములను గంగలో పడవేసిరి. తరువాత ఒకసారి రామేశ్వరము వెళ్ళినప్పుడు రామేశ్వరములో మరలా స్వామివారు శృంగేరి స్వాముల యొద్ద సన్యాసము గొనిరి. 18వ అధ్యాయము ఘోర విపత్తు. అయితే ఇప్పుడు స్వామీజీ ఢిల్లీలో ఉన్నాడు కదా. స్వామిపై కక్షతో ఆర్య సమాజం వారు కూడా లేనిపోని చాడీలు చెప్పి పోలీసులతో కుమ్మక్కై మన స్వామీజీని కొట్టించినారు. కొట్టడం అంటే మామూలుగా కాదు, ఎముకలన్నీ విరిగేటట్లు కొట్టించినారు. కొడుతున్న వారు క్షమాపణ వేడుకొమ్మని బెదిరించిరి. నా వద్ద తప్పు లేనిది క్షమాపణ ఏలా వేడుకోవలేను, నేను వేడుకొనను అని స్వామీజీ ధైర్యముగా చెప్పిరి. కొడుతుంటే ఏడ్వవేమి అనుచు మరల కొట్టిరి. నేనేలా ఏడ్వవలయును, మీరే ఏడ్వండి అని మేరు ధీరుడై మన స్వామి ప్రహ్లాదుని వలె ఆత్మనిష్ఠుడై బాధలను సహించినాడు. ఆ సంఘటన జరిగే సమయమున స్వామీజీ కళ్ళ ముందు ఒక దృశ్యము కనబడుచున్నదట. అదే తన చిన్నతనమున ఒక ఎద్దును కట్టేసి కొట్టే దృశ్యము. ఆ ఎద్దు స్వామీజీతో అంటున్నదట, అప్పుడు నన్ను ఇలాగే కొట్టితివి కదా, ఇప్పుడు అనుభవించు అంటున్నదట. తాను చేసిన దుష్కర్మకు ఇది ప్రాయశ్చిత్తము జరుగుచున్నదని స్వామీజీ భావించినారు. ఆర్య సమాజం వారి సిద్ధాంతాన్ని వ్యతిరేకించినందులకు మాత్రమే వారికి స్వామీజీపై అంత కక్ష. వారు కొట్టి చచ్చెననుకొని స్వామిని ఒక అడవిలో పడవేసిరి. అది కటిక చీకటి రాత్రి. నాకు స్పృహ లేదు. 2వ నాడు నాలో కదలిక వచ్చెను. ప్రాకుచు యమున కేగి నీరు త్రాగితిని. 2 రోజుల తరువాత ఒకడు వచ్చి, ఏమైనా తిందువా అని అడిగెను.
చెయ్యి చాపితిని, నోటితో మాట్లాడలేకున్నాను. అతడు నా నోట రొట్టెముక్క పెట్టెను. నాలో చైతన్యము కలిగెను. భగవానుడే అతని రూపాన వచ్చెనని తలంచితిని. అతడు రోజు ఏదో ఒకటి ఆహారము ఇచ్చుచునే ఉన్నాడు. అంతేకాకుండా అతడు ఒక పంజాబీ యువతితో చెప్పగా ఆమె కూడా రోజు ఆహారము తెచ్చి ఇచ్చుచుండెను. తరువాత వైద్య సదుపాయము కూడా ఏర్పరిచిరి. వారు నాకు తల్లి లేని లోటు తీర్చిరి అని మన స్వామివారు చెప్పినారు. స్వామీజీ ఢిల్లీ నుండి అహ్మదాబాద్ కు చేరిరి. అచట ఒక కోటీశ్వరుని ఇంటిలో స్వామీజీకి ఆశ్రయము దొరికింది. అంతటా ఆ కోటీశ్వరుడి కూతురు మంచి యవ్వనవతి. కాని ఆమె కండ్లలో ఏదో లోపముయున్నందున ఆమెకు పెండ్లి కాలేదు. ఆమె మన స్వామి యొక్క దృఢ శరీరము, ఆజాను బాహువులు గల ఆకర్షణీయమైన స్వామీజీని చూచి మోహించి తనను పెండ్లి చేసుకోమని కోరెను. కాని ఆమెను తిరస్కరించి స్వామి అచ్చట నుండి బయలుదేరెను. మన స్వామీజీ హైదరాబాద్ హిమాయత్ నగర్ నకు వచ్చి కొంతకాలము ఉండిరి. హిమాయత్ నగర్ లో 3 సంవత్సరాలు గడిపిరి. 19వ అధ్యాయము. స్వామి సుగుణరత్నములు. భృగు మహర్షి, వశిష్ఠుడు మొదలైన పూర్వ మహర్షుల కోవకు చెందినవాడు మన స్వామీజీ. మన స్వామి ఎవరికిని వరము కాని శాపము కాని ఇవ్వరు. ఉదాసీనముగా నుందురు. భగవంతుని అనన్య చిత్తముతో చింతించిన వారికి ఆ భగవానుడే యోగక్షేమములు విచారించును అని స్వామి అందురు. రాజస్థాన్లోని యువతులు కొండ మీది నుండి కుండలు తలపై పెట్టుకొని చేతులు వదిలేసి మాటలు సాగించుచు నీళ్లు తెచ్చుకొనుచుందురు. ఎన్ని మాటలు సాగినను వారి లక్ష్యము కుండల మీదనే ఉండును. అటులే ఎన్ని పనులు చేయుచున్నను మనస్సు భగవంతుని నామజప యజ్ఞమునందే ఉండవలేను అని స్వామి పలుకుచుందురు. భగవంతుడు ఉన్నాడు అనుటకు ప్రమాణము వేదములే. శబ్దమునకు ప్రమాణము చెవులు, వెలుతురునకు ప్రమాణము మన కళ్ళు. అలాగే భగవంతుడు ఉన్నాడు అని అనడానికి ప్రమాణము వేదములే. ఈ వేదములు ఒకరు వ్రాసినవి కావు, అపౌరుషేయములు. అనాది కాలము నుండి గురు పరంపరముగా ప్రాప్తించినట్టి ఉపదేశానుసారములే ఈ వేదములు. అందులో ఉదాత్త, అనుదాత్త, స్వరిత, స్వర భేదములతో నిండియున్న ఈ వేదములు కేవలము గురువు ద్వారా మాత్రమే నేర్చుకొని వల్లించగలము. కానీ చదువుతూ నేర్చుకునే గ్రంథములు కావు అని స్వామీజీ పదే పదే చెప్పుచుండెడివాడు. భగవంతుని చేరుటకు కేవలము వైదిక ధర్మమే ఆధారము. ఇది మినహా ఇతర మార్గములు లేవు. బౌద్ధ మతము, ఆర్య సమాజ మతము, జైన మతము, ఇస్లామీ మతము, క్రీస్తు మతము ఇలా ఎన్నో గలవు. అన్నింటికీ మూలము వేదములే. ఎందుకనగా 1600 సంవత్సరములకు పూర్వము ఇస్లామీ మతము ఎక్కడిది? మహమ్మద్ పుట్టిన తరువాతనే కదా ఇస్లామీ మతము ఆవిర్భవించినది. మహమ్మద్కు గురువు ఎవరు? అట్లాగే 2000 ఏండ్లకు పూర్వము క్రీస్తు పుట్టలేదు కదా. క్రీస్తు పుట్టిన తరువాతనే కదా క్రీస్తు మతము. అలాగే బుద్ధుడు పుట్టక ముందు బౌద్ధ మతము ఎక్కడిది? బుద్ధుని గురువు పండిత రామపుత్ర శాస్త్రి కదా. ఆయన బుద్ధునికి చెప్పినది వైదిక ధర్మమే. మరి అప్పుడు బౌద్ధ మతం ఎక్కడిది? పండిత రామపుత్ర శాస్త్రి బౌద్ధ మతము చెప్పలేదు. ఈ మహాపురుషుల కంటే పూర్వము ఉన్నవారు ఏ మతము ద్వారా భగవంతుని చేరిరి? అంటే ఆయా మతాలు అప్పటికి లేవు కాబట్టి వారందరూ ముక్తిని పొందలేదని అనుకుందామా? ఒక వ్యక్తిపై ఆధారపడి ఆవిర్భవించిన మతములు అవన్నీ. కానీ వేదములు, ఉపనిషత్తులు ఒకరి ద్వారా కానీ కొంతకాలము క్రింద అని కానీ చెప్పుటకు వీలు లేనివి. అనంతకాలము నుండి అంటే అనాది కాలము నుండి వచ్చుచున్న వేదములే వైదిక ధర్మములు. వాటి నుండే కొందరు తమకు నచ్చిన విషయాలను మాత్రమే తీసుకొని దానిని ఒక మతముగా మార్చుకొని శాఖోపశాఖలుగా వర్ధిల్ల చేయుచున్నారు. ఇలా స్వామీజీ చెప్పుచుండెడివాడు. ఎవరైనా మన భారతీయతను వ్యతిరేకించిన స్వామి సహింపడు. వెంటనే అతనిని నోరు మోయింపజేసి మన ఈ పవిత్ర భారతీయులలో గల గొప్పను, మన శాస్త్రముల గొప్పను తెలుపుదురు. భారత భాగవత రామాయణములందలి కథలను వారు ఆధ్యాత్మిక పరముగా వివరింతురు. మీరాబాయి, సూరదాసు, తులసీదాసు, రామదాసుల కీర్తనలు మరియు రాధాగోపికల మధుర భక్తి తత్వమును చక్కగా స్వామీజీ రాగముతో చదివి తన్మయులగుదురు. శ్రీ ఆదిశంకరాచార్యుల సాహిత్యము మరియు శ్రీ వివేకానంద స్వామి వారి సాహిత్యముపై ముగ్ధుడైపోయి ఎప్పుడైనను వారి విషయములనే చెప్పుచుందురు. వారి సాహిత్యము చదువుటకు స్వామీజీ ఎంతో ఉత్సాహము పడేవాడు. స్వామీజీ సర్వసంగ పరిత్యాగమునకు ప్రతిరూపము. వారు దేనిని కోరుకొనరు. దండ కమండలములు కూడా వారికి పేరుకు మాత్రమే. అంత నిరాడంబర వ్యక్తి. స్వామీజీకి సంపదపై కానీ
మాట నేర్పరితనముపై కానీ తన పాండిత్యమును రాజకీయ పలుకుబడికి ఉపయోగించుకొనుటకు గాని, ప్రచారము కొరకు గాని, ఆడంబరములకు గాని ఇష్టపడేవారు కారు. స్వామీజీకి అవి గిట్టవు. వారి హృదయము ఎన్నో తాత్విక రహస్యములు దాగిన రత్నగర్భ, విజ్ఞానగని, తెలిసికొనగల రస హృదయమునకే వారి హృదయపు లోతులు అందరికీ తెలియగలవు. ప్రతి వ్యక్తికి వారి ప్రతిభ తెలియదు. వారి సన్నిధిలో మనకు తీరని సమస్యలంటూ ఉండవు. వారి జీవితము వలన మనము నేర్చుకోవలసినది ఎంతయో కలదు. స్వామీజీ జీవితమే భగవద్గీతకు వ్యాఖ్యానము. వారు వైదిక ధర్మమునకు మారు రూపము. స్వామీజీ అన్ని విషయములు తనకే తెలియనని పలుకరు. తనకు తెలిసినవి తెలుపగలననియు, తెలియని దానిని తెలిసిన వారిని అడిగి మీకు తెలుపగలనని సవినయముగా మనతో పలుకుదురు. ఇది వారికి విద్యయందు గల ప్రేమను వెల్లడించుచున్నది. పని చేయుచుండుము, నామము జపించుచుండుము. ఒకరిని నిందించినా లేక స్తుతించినా అన్ని ఆ పరమాత్మునికే చెందును. కనుక వ్యక్తులను నిందింపరాదు, పొగడరాదు అని స్వామీజీ పలుకుదురు. తన చెంతకు ఎవ్వరైనా వచ్చినచో స్వామి వారిని సాదరముగా పలుకరించి కుశలములు అడుగుదురు. క్రొత్త వ్యక్తి వచ్చినచో ఈ మహాపురుషుడు ఎవరు అని ప్రక్కనున్న వారిని అడుగుదురు. వచ్చిన వారు తమ బాధలు సహజముగా తెలుపుకొందురు. వారి బాధలు తొలగు ఉపాయములు తనకు తోచినట్టు చెప్పి వారి కష్టములను స్వామీజీ తొలగింతురు. తప్పక ఫలితము చేకూరును. స్వామి ఎవరికి నీ విభూతులు సృష్టించి ఇవ్వరు, తీర్థము మంత్రించి ఇత్తురు. దాని వలననే బాధలు తొలగిపోవును. జలములో మంత్రము వేసిన ఆ మంత్రఫలము మహత్తు జలములో ఉన్నదని స్వామీజీ అనడివారు. ఆ మంత్రశక్తి తన నుండి 10-12 కిలోమీటర్ల దూరమున నుండు వారిపై వేసినను కూడా మంత్రము పనిచేయునని చెప్పడివారు. ప్రసూతి సమయమున స్త్రీలు బాధపడుచు ప్రసూతి కష్టం అగువారిపై ఈ మంత్రించిన జలము త్రాగించి ఎందరికో కష్టము లేకుండా సుఖప్రసవము జరిగేటట్లు చేసినారు. స్వామీజీ యొక్క శాంత హృదయము వలన వారికి శ్రీ ప్రశాంతాశ్రమ స్వామి పేరు సార్థకమైనది. స్వామీజీ గంగోత్రి స్వామిగా మరియు బనారసి మహారాజుగా పేరుగాంచినారు. హిమాయత్ నగర్లోనున్న సమయమున హైదరాబాద్లో ఒక ఇంటి గోడ నుండి చీము నెత్తురు కారుచుండెను. మన స్వామిని గొనిపోయి చూపించిరి. స్వామీజీ శివుని అభిషేకించిన తీర్థమును ఆ గోడపై మంత్రించి చల్లగా ఆ చీము రక్తము కారుట ఆగిపోయెను. ఇలాంటివి స్వామీజీలో చాలా సార్లు తటస్థించినవి. ఎక్కడైనా భూత ప్రేతముల బాధలు పడుచున్న వారిని స్వామీజీ వారి బాధలు తొలగించేవారు. తన వద్దకు వచ్చిన వారిని ఇలా చెప్పమనేవారు: మా ప్రశాంతాశ్రమ స్వామిగారు నిన్ను ఇక్కడి నుండి వెళ్ళిపోమ్మన్నాడు అని 3 సార్లు అనమనడివారు. వారు వెళ్ళి అలా 3 సార్లు పలికేసరికి ఆ భూత ప్రేతములు పలాయనము చిత్తగించేవి. కొన్ని ఎదురు తిరిగి ఎక్కడికి వెళ్ళమంటావు అని అడిగడివి. నిన్ను ఎవరు పంపించినారో వారి వద్దకే వెళ్ళు అని స్వామీజీ గద్దించడివారు. ఇలాంటి ఉత్తర్వులు ఇచ్చేటప్పుడు స్వామీజీ హిందీ భాషను వాడేవారు. స్వామీజీ ఇలా అనడివారు: హిందీ భాషలోనే సరైన అధికార స్వరము నాకు కలుగునని అనడివారు. ఒకసారి కొందరు ఒక కొండపై సంచరించుచున్న సమయమున ఒక భూతము ఒక మనిషిని ఒక గుహలోనికి గొనిపోయి అతని రక్తము పీల్చుచుండెనట. అంతటా వారు ఆ కొండ వద్ద నివసించుచున్న మన స్వామీజీని చేరి, మహారాజా, మాలో ఒకడు తప్పిపోయెను, అతని జాడ తెలుపుమని కోరిరి. స్వామీజీ వారికి, మీరు మరల ఆ ప్రదేశమునకు వెళ్ళి మా స్వామి మా మనిషిని వదిలి వెళ్ళుమనెను, వదిలిపో అని 3 సార్లు అనుడు అని స్వామి వారితో చెప్పెను. వారు అటులే చేయగా ఆ భూతము అతనిని వదిలి పారిపోయెను. స్పృహ కోల్పోయిన ఆ వ్యక్తిని స్వామి యొద్దకు గొని తెచ్చిరి. పరిచర్యలు చేసిన పిమ్మట అతనికి తెలివి వచ్చెను. దీనిచే స్వామి ఆజ్ఞ దయ్యాలకు శాసనమని తెలియచున్నది. హిమాయత్ సాగర్ లో 2 రోజులలోనే స్వామి దయారసము తెలుపు సంఘటన ఒకటి జరిగెను. ఒక యువతి ఒక శిశువును కని గుట్టలో పడవేసి పోయినది. ఆ తల్లి గుండె ఎంత రాతి బండయో గదా! ఆమెకు అంత కష్టము ఏమిటో!
ఈ సంగతి మన స్వామీజీకి తెలిసి ఆ తల్లిని పోలీసులకు అప్పగించుడు అనిరి. ఆమె పెళ్లి కానిదని ప్రజలు అనిరి. స్వామి వెళ్లి చూడగా ఆ పసికందునకు బొడ్డు కూడా కోసి లేదు. దయామయుడైన మన స్వామియే ఒక సన్నని రాతితో బొడ్డును కత్తిరించి ముడివేసెను. ఆ శిశువును తన ఆశ్రమమునకు తెచ్చి ఒక గుడ్రాలికి ఇచ్చెను. ఆ శిశువును ఎత్తుకొనగానే ఆమె పాలిండ్రు పొంగులు వారెను. ఆమె శిశువును తన కన్న బిడ్డ వలె పెంచుకొన నిశ్చయించుకొనెను. పోలీసులు వచ్చి అడుగగా ఆ బిడ్డ భగవంతునిది, మీకెందుకు లేండి, తల్లి ఎవరో తెలియదు అని పోలీసులకు తెలిపి కేసు లేకుండా మన స్వామి చేసిరి. కణ్వ మహర్షి తల్లిదండ్రులు లేని శకుంతలను పోషించిన సంగతి మన స్వామికి గుర్తుకు వచ్చి ఆ శిశువును కాపాడిరేమో కదా. ఆ రోజులలోనే ఇంకొక సంఘటన స్వామి తపోమహిమను వెల్లడించెను. ఒకసారి స్వామీజీ చింతాకును గోళీలు చేసుకొని తినుచుండిరి. ఎప్పుడైనా భిక్ష దొరకని సమయమున స్వామీజీ ఇలాగే ఆకులు తినేవారట. ఇది చూసిన ఒకడు 2 మామిడి పండ్లు తెచ్చి స్వామికిచ్చెను. వాటిని తినగా స్వామికి వాంతులు మొదలయ్యను. విచారించగా ఆ పండ్లు తెచ్చిన వాడు జూదగాడనియు జూదములో సంపాదించిన డబ్బుతో కొన్న ఫలములు అని తెలిసినవి. ఇట్టి దుష్టులు తెచ్చి ఇచ్చిన వస్తువులు స్వామి గ్రహింపడు. ఇచ్చిన వారికి ఫలితము కూడా 0. భక్తితో ప్రేమతో నిస్వార్థముతో సమర్పించిన ఎలాంటి ఆహారమైనను స్వామీజీ తృప్తిగా భుజించడివారు. ఇందుకు నిదర్శనము ఒకసారి శ్రీ నర్సింగ్ దాస్ అను భక్తుడు నిస్వార్థముతో మరియు భక్తితో కొన్ని పూరీలు స్వామీజీకి సమర్పించిరి. కానీ ఆ పూరీలు అప్పటికే బూజు పట్టి ఉండెను. ఇది గ్రహించి ఆ నర్సింగ్ దాస్ గారు ఆ ఆహారాన్ని వెనుకకు తీసుకొను ప్రయత్నము చేసిరి. కానీ స్వామీజీ పూరీలు చాలా రుచిగానున్నవి అని మరీ అడిగి తృప్తిగా ఆరగించినారు. శబరి ఎంగిలి ఫలములను శ్రీరాముడు గ్రహించినట్లు సుధాముని మొక్కిన అటుకులు శ్రీకృష్ణుడు ఆరగించిన రీతిగా మన స్వామీజీ కనిపించును. ఒకసారి స్వామి ఒక దీక్షలో 21 రోజులు ఉపవాసం ఉండెను. చివరకు దీక్ష విరమణ తరువాత శరీరములో శక్తి క్షీణించి నడిచే శక్తి లేక భిక్షకు నేలపై ప్రాకుచూ వెళ్ళిరి. ఒక తురక వ్యక్తి ఒక పల్లెములో బిర్యానీ చేపల కూరతో తెచ్చి ఇచ్చెను. ఇదేమిటని స్వామి అడుగగా, మసాలా చేపలు భలే రుచిగా నుండునులే స్వామి, తినుము అని అతడు అనెను. కాని స్వామీజీ తీసుకొనలేదు. అటులే ప్రాకుచు వేరొక గ్రామమునకు స్వామి వెళ్ళిరి. ఒక హోటలు ముందాగి భిక్షకు చేతులు చాపిరి. నేడు సన్యాసులు ఎక్కువగానున్నారు, ప్రతి వానికిది తేలికైన వృత్తి అని హోటలు యజమాని చీదరించుకొనెను. స్వామి వేరొక ఇంటికేగి భిక్షగొని తిరిగి వచ్చుచుండగా ఆ హోటలు వాని ఇల్లు బగబగా మండుచుండెను. కనుక ఏ అతిథినైనా తిరస్కరింపరాదు, నిందింపరాదు. అతిథి దేవుడని వేదములు పలుకును గదా. పరమాత్మ అందరిలో గలడు. అతని తేజముననే సూర్యుడు ప్రకాశించును, గాలి వీచును, నీరు పారును, ప్రాణులు తమ తమ పనులు నిర్వర్తించుకొందురు. కనుక భూతదయ ప్రతివానికి వన్నె తెచ్చును. బిచ్చగానికి ఓపినంత భిక్షము పెట్టవలయునే గాని హేళన మాత్రము చేయకూడదు. పూర్వ జన్మలో తాను దాన ధర్మాలు చేయనందుననే బిచ్చగానిని చూసి మనము ఒక సందేశము తెలుసుకొనవలెను. తాని భిక్షగాని స్థితికి వచ్చినానని మనకు తెలుపుతున్నట్టుగా మనము అర్థము చేసుకొనాలి. నీకు చేతనైనంత వరకు భిక్షము పెట్టుము, లేదా కనీసం మంచినీరైనా యుసగుము. అది లేకున్నను మంచి మాటలతో చెప్పి పంపించము. అంతేకాని తిరస్కార భావముతో వానిని నిందించకుము.